అందరికీ ప్రైజ్ లార్డ్. నేను మీ సిస్టర్ దివ్య డేవిడ్ని. ఎలా ఉన్నారు? ఈరోజు నీ సన్నిధి కార్యక్రమం కొరకు ఎదురు చూస్తున్నారు కదా. ఈ వీడియోలో నేను కొన్ని 7 విషయాలు మాట్లాడబోతున్నాను. ఏంటి అంటే, ఏర్పరచబడిన వారి జీవితంలో శాపంలా కనిపించే ఆ 7 విషయాలు ఎలాగ ఆశీర్వాదాలుగా మారుతున్నాయో తెలుసుకోవడానికి ఈ వీడియో చేస్తూ ఉంటున్నాను. మరి ఎప్పుడైనా వై మీ, నేనెందుకు, నాకే ఎందుకు, ఇది నాకెందుకు జరుగుతుంది అని ప్రతిసారి క్వశ్చన్స్తో మునిగిపోతున్నారా? అయితే దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నీ జీవితంలో ఎందుకు ఇవి జరుగుతున్నాయో, శాపాలుగా ఉన్నవి నేను ఎలాగ ఆశీర్వాదాలుగా మారుస్తున్నానో, లోయల్గా ఉండే ఆ యొక్క లోతైన స్థలాలు, ఉన్నత స్థానానికి ఎలాగ తలుపులను నేను తెరుస్తానని నువ్వు గ్రహిస్తే కనుక నీవు ఈ యొక్క వాక్యాన్ని నువ్వు విని దీవెన పొందుకుంటావని దేవాది దేవుడు ఈరోజు చెప్తా ఉన్నాడు. సో ఈ యొక్క వీడియో ప్రారంభించక ముందు ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోనండి. ద్వారాలను తెరిచే దైవిక సందేశాలను, ఉన్నతమైన ద్వారాల గుండా నడిపించే సందేశాలు మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా లైక్ చేయండి. ఇక మనము మొదలు పెడతాం. యు ఆర్ చోజన్ పీపుల్కి వచ్చే 7 కర్సెస్ గురించి చెప్పాలని ఆశపడుతున్నా. ఏర్పరచబడిన వారి జీవితంలో శాపంలో కనిపించే 7 విషయాలు. మొదటి పాయింట్కి వెళ్ళిపోదాం. ద కర్స్ ఆఫ్ రిజెక్షన్, తిరస్కరణ అనే శాపము. నిజానికి ఇది ఒక రీడైరెక్షన్. రిజెక్షన్ ఈజ్ రీడైరెక్షన్. ఇది దివ్య దారి అని చెప్పచ్చు. ఎందుకంటే 118 కీర్తన 22వ వచనంలో, ఇల్లు కట్టు వారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అంటే ఏంటంటే, రిజెక్షన్ మీన్స్ గాడ్ ఇస్ ప్రిపేరింగ్ యూ ఫార్ అ గ్రేటర్ అండ్ హయ్యర్ పాత్. ప్రతి తిరస్కరణ ఒక్క దాగిన ఆశీర్వాదాన్ని తీసుకొస్తుందని జ్ఞాపకం చేసుకోండి. రిజెక్షన్ ఆల్వేస్ క్లియర్స్ ద వే ఫర్ యువర్ డెస్టినీ. సో ఎక్కడైతే తిరస్కరించబడుతున్నానో, అందరు నన్ను వదిలేస్తున్నారు, ప్రజలు నన్ను విడిచిపెడుతున్నారు అని నువ్వు అనుకుంటున్నట్లయితే దేవుడు నేను పట్టుకున్నాడని గుర్తెరుగు. బికాజ్ ప్రజలు మనల్ని ఎవరైతే వదిలేస్తారో దేవుడు మనల్ని పట్టుకుంటాడంట. మనుషులు ఏదైతే వదిలేస్తారో దేవుడు వారిని పట్టుకుంటాడు. అందుకే నిర్గమకాండం 3వ అధ్యాయం 1-4 మనం చూసినట్లయితే, హీ వెంట్ త్రూ రిజెక్షన్. అంటే మోషే ఇక్కడ తన సొంత ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు, అసలు నిన్ను ఎవరు చేస్తారు మాకు అధిపతిగా అని చెప్తారు. అప్పుడు ఆయన ఎంతగానో తిరస్కరింపబడినట్టు ఫీలింగ్లో ఉండిపోయి ఇంకా భయపడిపోయి అక్కడి నుండి పారిపోతాడు. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద కర్స్ ఆఫ్ లోన్లీనెస్. ఎప్పుడైనా మీరు లోన్లీగా ఫీల్ అవుతున్నట్టుగా అనిపిస్తుందా? అందరున్నా ఏదో ఒంటరితనము, ఏదో బాధగా ఉందా? ఎవరు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉందా? అయితే గుర్తెరగండి, గుంపులోని శబ్దాలు గట్టిగా వినబడతాయి, కానీ ఒంటరితనంలో దేవుని యొక్క మెల్లని స్వరము గట్టిగా వినిపిస్తుందంట. So whenever people are rejecting you, whenever you're going through a season of loneliness, remember it is a sacred classroom where God whispers his instructions. Maloksaar cheptanu. Loneliness or rejection is a sacred classroom where God whispers his instructions. ఏకాంతం అనేది ఒక శాపం కాదు, తిరస్కరణ ఒక శాపం కాదు. నిజానికి ప్రిపరేషన్. చాలాసార్లు మన జీవితంలో అందరు ఎన్నుకోబడుతున్నారు, నేనెందుకు తిరస్కరింపబడుతున్నాను అనుకుంటున్నావా? ఎందుకంటే రేపు నీ దర్శనము రాబోతుంది. నిశ్శబ్దంలో దేవుని స్వరము నీకు స్పష్టంగా వినిపించబోతుంది. ఈ ఏకాంతంలో దేవుడు నేను ప్రిపేర్ చేస్తున్నాడు. చూడండి, ఇంగ్లీష్లో నేను ఒక మాట చెప్తాను. బుక్స్ ఆర్ రిటన్ ఇన్ లోన్లీనెస్, సాంగ్స్ ఆర్ కంపోజ్డ్ హియర్, విజన్స్ ఆర్ బార్న్ హియర్, బికాజ్ ఇట్స్ గాడ్స్ ప్రైవేట్ మీటింగ్ ప్లేస్. మనం ఎప్పుడైతే ఏకాంతంగా ఉంటామో అది దేవుని యొక్క ప్రైవేట్ మీటింగ్ ప్లేస్గా దేవుడు వాడుకొని నిజమైన పిలుపేంటో దేవుడు నీకు దయచేస్తాడు. సో త్వరలోనే చాలా పుస్తకాలు రాయబోతున్నావు, పాటలు రాయబోతున్నావు, లేక చాలా గొప్ప స్థాయిలను నువ్వు ఎక్కబోతున్నావని అర్థం. సో డోంట్ ఎవర్ ఫియర్ రిజెక్షన్ ఆర్ లోన్లీనెస్. అది కర్స్ అయితే కాదు, అది ఆశీర్వాదంగా దేవుడు మారుస్తున్నాడు. 2వ పాయింట్కి వెళ్దాం. ద కర్స్ ఆఫ్ డిలే, ఆలస్యం అనే శాపం. హబక్కూకు 2:3 ప్రకారము నిన్నే కాలమున జరిగేది సమాప్తమగుటకు ఆతరపడుతుంది. అది ఏంటంటే డిలే అవుతుందని నువ్వు బాధపడు కానీ హబక్కూకు 2:3లో ఉంది. ఇంకేం రాస్తుంది హబక్కూకు 2:3లో? దేవుడు చెప్తున్నాడు, అది తప్పక నెరవేరును, అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. అవును, దేవుని ఆలస్యం అంటే ఆయన పని చేయడము ఆపేశాడని అర్థం కాదు. కానీ దేవుని ఆలస్యం అంటే ఏంటంటే
మన జీవితంలో నిర్ణయ కాలంలో జరగడానికి అది ఆతురపడుతుంది. ఎవ్రీ పాజ్, ఎవ్రీ వెయిట్, ఎవ్రీ సైలెంట్ సీజన్స్ ఆర్ యాక్చువల్లీ గాడ్స్ వర్కింగ్ గ్రౌండ్స్. దేవుడు పనిచేసే భూములుగా ఉంటున్నాయి. దేవుని ఆలస్యం అంటే ఆయన పని చేయడం లేదు, లేక ఆయన పని ఆపేశాడు, నా కోసం మర్చిపోయాడు అని కాదు. కానీ లోతుగా పనిచేయడానికి, మిమ్మల్ని మీ వేర్లను లోతుగా పెంచడానికి ఈ డిలే అనేది దేవుడు వాడుకుంటాడు. సో దేవుని దృష్టిలో అది కర్స్ కాదు, ఆలస్యం అనేది శాపం కాదు. కానీ దేవుని దృష్టిలో అది నీ జీవితాన్ని ప్రిపేర్ చేయడము. ద లాంగర్ యూ వెయిట్ ఇన్ ఫెయిత్, ద స్ట్రాంగర్, ద వైజర్ అండ్ మోర్ ప్రిపేర్డ్ యూ విల్ బికమ్. నువ్వు ఎంత వేచి ఉంటావు విశ్వాసంలో, అంత బలంగా అవుతూ ఉంటావంట. ఎవ్రీ పాజ్, ఎవ్రీ వెయిట్ ఈస్ వర్కింగ్ ఆన్ యూ. నీ జీవితంలో పనిచేస్తుంది. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, సమ్ టైమ్స్ ఫర్ గాడ్ టు గివ్ యూ ద బెస్ట్, డిలే ఇస్ ద వెసల్ బికాస్ హీ వోంట్ జస్ట్ గివ్ వాట్ ఈస్ అవైలబుల్. దేవుడు నీకు బెస్ట్ ఇవ్వాలంటే డిలే, ఆలస్యం అనే సాధనాన్ని వాడుకుంటూ ఉంటాడు. ఎందుకంటే అవైలబుల్ ఉండేది నీకు ఇవ్వడానికి కోసం కాదు, కానీ బెస్ట్ ఇవ్వడానికి కొరకు కొన్నిసార్లు దేవుడు డిలే చేస్తాడు. సో మట్టితో పాత పెట్టిన విత్తనం ఎలాగే కారణం కాదు, అలాగే నీ దాగి ఉన్న సమయం కూడా నేను పెంచుతుందే కానీ నువ్వు అయిపోయావని కానే కాదు. 3వ పాయింట్కి వెళ్ళిపోదాం. నష్టపు శాపము. చాలామంది అనుకుంటారు నష్టం జరిగిందంటే నాకు ఏదో శాపము వెంటాడుతుందని. అవును, కొన్నిసార్లు వంశపారపర్యంగా శాపాలు వెంటాడతాయి. కానీ కొన్నిసార్లు ఏర్పరచబడిన వారి జీవితంలో ప్రతిదీ పని చేస్తూ ఉంటుంది, నష్టం కూడా పనిచేస్తుందంట. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, లాస్ క్లియర్స్ ద స్పేస్ ఫర్ వాట్ వాజ్ ట్రూలీ మెంట్ టు గ్రో. చూడండి, నష్టం అంట స్థలాన్ని క్లియర్ చేస్తుందంట, ఏదైతే నిజంగా పండాలో దాని కొరకు. చూడండి, తోటమాలి కొమ్మలు కత్తిరించకపోతే మంచి ఫలాలు రావు. నష్టము వల్ల మనకు నొప్పి కలుగుతుందేమో, కానీ కొత్త ఫలాలు వస్తుందని జ్ఞాపకం చేసుకోండి. అందుకే యోహాను సువార్త 15:2లో నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేను, ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలెనని పనికి రాని ప్రతి తీగలను తీసివేను. చూడండి, నష్టం వస్తుందంటే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఏదైనా తీసేశాడు అంటే కనుక దాని అర్థం ఏంటంటే మరింత పెద్దది, దాని స్థానంలో మరింత పెద్దది రావడానికి దేవుడు తీసివేసి ఉన్నాడు. చూడండి, మనము ఆకులు కట్ చేస్తూ ఉంటాము, నష్టం జరుగుతూ ఉంటుంది. ఒక మొక్కలో ఆకులు కట్ చేస్తే మంచి పూలు వస్తాయి, ఫలాలు వస్తాయి. కాబట్టి లాస్ ఇస్ క్లియరింగ్ ద స్పేస్ ఫర్ వాట్ ఈస్ ట్రూలీ మెంట్ టు గ్రో అండ్ దట్ ఈస్ ఫ్రూట్. ఆకులను ఎవరు చూడరు, ఫలాలను చూస్తారు. అలాగే నీ జీవితంలో కూడా ఫలమును పొందుకోవాలన్నట్లయితే కొన్నిసార్లు ఆ ఆకులను, మొక్కలను దేవుడు కత్తిరిస్తూ ఉంటాడు. సో గాడ్ రిమూవ్ సర్టన్ థింగ్స్ సో దట్ యూ విల్ బేర్ మోర్ ఫ్రూట్స్. సమ్టైమ్స్ గాడ్ రిమూవ్స్ వాట్ యు లవ్ టు గివ్ యూ వాట్ యు నీడ్. నీవు ఏదైతే ఇష్టపడతావో తీసివేయచ్చు, కానీ నీకు ఇంకా శ్రేష్టమైనది ఇవ్వడానికి. ఒక మాట చెప్పి ఈ యొక్క 3వ పాయింట్ని ముగిస్తాను. వాట్ ఫీల్స్ లైక్ సబ్ట్రాక్షన్ ఈజ్ డివైన్ మల్టిప్లికేషన్. చూడండి, సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్గా మారుతుంది దేవుడు చెప్తున్నాడు. 4వ పాయింట్కి వెళ్దామా. ద కర్స్ ఆఫ్ ఫీలింగ్ మిస్అండర్స్టూడ్. ఎప్పుడైనా మీ మనోభావాలను అర్థం చేసుకోవట్లేదని బాధపడుతున్నారా? అవును, ఏర్పరచబడిన వారిని అందరూ అర్థం చేసుకోరు. 1 యోహాను పత్రిక 3:1 ప్రకారము మనుషులు మనల్ని అర్థం చేసుకోరు. ఏర్పరచబడిన వారు మనుషులందరూ, జనాలందరూ తీర్పు తీరుస్తారు, విమర్శిస్తారు, తప్పుగా లేబుల్ చేస్తూ ఉంటారు. కానీ ఇది నేను బాధించినా కూడా నువ్వు బాధపడకు, ఎందుకంటే నీ హృదయము అర్థం కావాలని నువ్వు అనుకుంటావు కాబట్టి బాధపడుతున్నావు. తప్పుగా అర్థం చేసుకోవడం వల్లనే మనం నాయకులుగా, మార్గదర్శకులుగా, దృష్టి సంపన్నులుగా తయారు చేస్తుంది. విమర్శలు చప్పట్లుగా మారబోతున్నాయి, నిందలు గౌరవంగా మారబోతున్నాయి. సో మిస్అండర్స్టాండింగ్, ఇస్ ఇట్ అ బ్లెస్సింగ్ ఆర్ అ కర్స్? చెప్పండి, ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ బికాస్ ఇట్ ప్రొటెక్ట్స్ యూ ఫ్రమ్ లివింగ్ ఫర్ హ్యూమన్ అప్రూవల్ అండ్ పుషెస్ యూ ఇంటూ పర్పస్. మనుషుల యొక్క ఇష్టం కొరకు నువ్వు జీవిస్తున్నట్లయితే కొన్నిసార్లు దేవుడు మిస్అండర్స్టాండింగ్ని, మనస్పర్ధలను దేవుడు అనుమతిస్తాడు. ఎందుకంటే దేవుని మీద ఆధారపడడానికి. మిస్అండర్స్టూడ్ టుడే, సెలబ్రేటెడ్ టుమారో. ఈరోజు నిన్ను అపార్థం చేసుకుని ఉండొచ్చు, కానీ రేపు నీకు చప్పట్లు కొడతారు. సో గాడ్ యూజెస్ మిస్అండర్స్టాండింగ్ టు టీచ్ యూ టు డిపెండ్ ఆన్ హిమ్, నాట్ పీపుల్. మిస్అండర్స్టాండింగ్ దేవుడు వాడుకుంటాడు, దేవుని మీదే పూర్తిగా నమ్మకము పెట్టుకోవాలని. చూడండి, యోహాను సువార్త 15:17లో లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందు నన్ను ద్వేషించిందని ఎరగండి. సో మనుషులు నిన్ను ఇష్టపడట్లేదు అంటే కనుక దేవుని ఆల్రెడీ వాడలేదు అని గుర్తెరగండి. అది బ్లెస్సింగ్గా దేవుడు మారుస్తున్నాడు. 5వ పాయింట్కి వెళ్ళిపోదాం. ద కర్స్ ఆఫ్ ఫెయిలియర్. సామెతలు 24:16లోని
నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. ప్రతి ఫెయిల్యూర్ ఒక పాఠం, ప్రతి తప్పు ఒక జ్ఞానం అని జ్ఞాపకం చేసుకోండి. అవునా, ఎలాగ జరుగుతుంది అనుకుంటున్నావా? ఫెయిలియర్స్ ద్వారా ఏం జరుగుతుంది తెలుసా? ఫస్ట్ అహంకారం తొలగిపోతుంది, వివేకం పెరుగుతుంది, సహనం పెరుగుతుంది, జ్ఞానము లోతుగా పెరుగుతుంది. సో ఫెయిల్యూర్ ఇస్ నాట్ యువర్ ఎనిమీ, అది దాగి ఉన్న నీ గురువు. సో ఎక్కడైతే నువ్వు విఫలం అవుతున్నావో ఆ విఫలము నీకు దాగి ఉన్న గురువు. సక్సెస్ నేర్పలేనిదంతా కూడా ఫెయిలియర్ మనకు నేర్పిస్తుంది. ఫెయిలియర్ మొదట మనకు చెదిరిపోయిన కళల వలె కనిపించినా మనల్ని ముందుకు పునాదిగా నడిపిస్తూ ఉంటుంది. సక్సెస్ మత్తు లాంటిది, గర్వాన్ని పెంచుతుంది. కానీ ఫెయిలియర్ విజయానికి పునాది వేస్తూ ఉంటుంది. సో ఫాల్ 7 times ఇట్స్ ఫైన్, బట్ రైజ్ అప్ 8th time. ఫెయిలియర్ ఇస్ జస్ట్ టెంపరరీ. 6వ పాయింట్కి వెళ్ళిపోదామా? మోసం, ద్రోహం అనే శాపం. ప్రతి ఒక్కరిని మోసం చేస్తున్నారా? ద్రోహం చేస్తూ ఉంటున్నారా? ఇవన్నీ కూడా నిన్ను పగలగొడుతున్నాయి కదా, నీ మనసుని పగలగొడుతుంది. మోసం, ద్రోహం నిన్ను పగలగొడుతుంది. కానీ బైబిల్లో మోసం చాలాసార్లు ప్రమోషన్స్కి దేవుడు వాడుకున్నాడంట. ప్రమోషన్ రాక మునుపు మోసపోయారు, ద్రోహాలను చూశారు. అయితే ఆదికాండం 50:20లో మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి, కానీ నేటి దినమున జరుగునట్లు అనగా బహుజనులను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. యోసేపుకు ద్రోహం జరిగింది, అన్నలే ద్రోహేశారు. కానీ ఆ ద్రోహం వల్లనే ఆయన రాజ భవనంలోనికి చేరగలిగాడు. అలాగే యేసయ్యని కూడా ద్రోహంతో సిలువ పైన తనని ఎక్కించాలని చూశారు. కానీ దేవుడు ఆ ద్రోహాన్ని వాడుకొని తన యొక్క ఈ భూలోకంలో ఉన్న ఆఖరి కార్యాన్ని పూర్తి చేసుకున్నాడు. సో మిమ్మల్ని పడివేస్తున్న ఆ చేతులు రేపు మీ గౌరవాన్ని, నీ యొక్క గౌరవాన్ని సిద్ధం చేస్తూ ఉంటున్నాయని జ్ఞాపకం చేసుకోండి. బిట్రల్ ఇస్ పెయిన్ఫుల్ టుడే, బట్ ఇట్ పొజిషన్స్ యూ ఫర్ యువర్ గ్రేటెస్ట్ ప్రమోషన్. మోసం చేసిన వారు తెలియక మీ జీవితంలో దేవుని ప్రణాళికలో పాత్రగా పోషింపబడుతూ ఉన్నారు. సో మోసం విషయంలో బాధపడకండి, ఏడవకండి, దేవుడు వాడుకుంటున్నాడు. ఆఖరిదిగా భిన్నంగా ఉండే శాపం, అంటే ద కర్స్ ఆఫ్ బీయింగ్ డిఫరెంట్. ఎన్నుకోబడిన వారు చిన్నప్పటి నుంచి ఇతరులతో కలవరు. ఏర్పరచబడిన వారు వారి ఆలోచనలు, వారి హృదయములన్నీ కూడా వేరుగా ఉంటుంది. బీయింగ్ డిఫరెంట్ ఈజ్ యువర్ యునీక్ ఫింగర్ ప్రింట్ అని నేను చెప్తున్నాను. దేవుడు నీవు యునీక్గా ఉన్నావు అంటే దేవుని యొక్క ముద్రలో నువ్వు ఉన్నావని దేవుడు నిన్ను ముద్రించాడు. అందుకే ఇర్మియా 1:5 ప్రకారము పుట్టక మునుపే ప్రత్యేకింపబడుతున్నాను అని ఇర్మియా విషయంలో దేవుడు చెప్పినట్టుగా నీ జీవితంలో కూడా దేవుడు పలుకుతూ ఉంటున్నాడు. మనము యోహాను సువార్త 15:19 మనం చూస్తే, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అవును, మనం లోక సంబంధులుగా ఉంటే లోకము మనల్ని స్నేహిస్తూ ఉంటుంది. కానీ మన ఆలోచన, మన హృదయంలో మన యొక్క తలంపులన్నీ వేరు. అందును బట్టి మనము భిన్నంగా జీవిస్తూ ఉంటున్నాము. డోంట్ ఫియర్ ద కర్స్ ఆఫ్ బీయింగ్ డిఫరెంట్. చాలామంది అంటారు అందరు వేరుగా ఉన్నారు, కానీ నేను వేరుగా ఉన్నాను, నీలాగా నేను ఉండలేకపోతున్నాను అని చెప్తాను. కానీ చాలామందికి తెలియదు, ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్. సో ఫీల్ డిఫరెంట్, థింక్ డిఫరెంట్, బికాస్ యూ ఆర్ నెవర్ గోయింగ్ టు ఫిట్ ఇన్. నువ్వు ఎక్కడో ఫిట్ అవ్వాలని నువ్వు ప్రయత్నం చేయకు. నీవు భిన్నంగా ఉండు. దేవుడు నిన్ను అలాగా తయారు చేసి ఉన్నాడు. ఏమాత్రం కలవరపడకు. చిన్నప్పటి నుంచి దేవుడు నిన్ను వాడుకున్న విధానంగా ఈసారి కూడా వాడుకున్నాను గాక. సో ఈ నీ సన్నిధి అనే ఈ కార్యక్రమం ద్వారా మీరు బ్లెస్ అయినట్లయితే కింద కమెంట్లో ఐఎమ్ బ్లెస్డ్ బై ఆల్ ద 7 points అని పెట్టండి. మీకు ఈ 7 pointsలో అన్నీ అర్థమైనట్లయితే కింద కమెంట్లో పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. సీ యూ in the prophetical life service. Praise the Lord.